కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 19వ తేదీన ఒక ఆడ, ఇద్దరు మగ వ్యక్తుల వల్ల సాయంత్రం 6 దాటాక మీకు జరిగేది ఇదే. ఈ రాశి జాతకులకు ఈ రోజున గోచర రీత్యా జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఏం జరగబోతుంది, వారి వల్ల మీకు కలిగేది ఏమిటి, ఈ రోజు భగవంతుని అనుగ్రహంతో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా జాతక రీత్యా కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేద్దాం. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకుల యొక్క గుణగణాలు, లక్షణాలు, వీరి యొక్క స్వభావం, ఎటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటారు, వీరి మాటకి ఎంతటి కరుకు ఉంటుంది, వీరు సంఘంలో సమాజంలో ఏ విధంగా ఉంటారు తదితర అన్ని వివరాలు కూడా ముందు తెలుసుకుందాం. వీరిలో ఉండే ముందుగా అద్భుత లక్షణం గురించి తెలుసుకుందాం. ముందుగా వీరిలో ఉండే అద్భుత సలక్షణాల గురించి తెలుసుకుందాం. ఏదైనా పని కానీ లేదా ఏదైనా వ్యవహారాన్ని అయినా కూడా చాలా చక్కగా పూర్తి చేస్తారు. కొంతమంది ఉంటారు వర్క్ హాలిక్ అని అంటూ ఉంటాం కదండి, చాలా డెడికేటెడ్ గా ఉంటారు. ఒక పని అనుకుంటే ఆ పని పూర్తి చేసి ముందుకు కదులుతూ ఉంటారు. కానీ ధనుసు రాశి జాతకుల గురించి మనం చెప్పుకోవాలి. మల్టీ టాలెంట్ అండి. ఒకే సమయంలో 2-3 పనులను కూడా చేస్తూ ఉంటారు. ఇలా వీరు ఎక్కువగా మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒక పని ఒక రోజున పూర్తి చేస్తే వీరు 3-4 పనులు కూడా ఒక రోజున పూర్తి చేసేంత సత్తా కలిగి ఉంటారు. పుట్టుకతోనే అపర మేధావులుగా చెప్పొచ్చు. వీరి యొక్క తెలివితేటలు, వీరి యొక్క చురుకుతనము మంచికి ఉపయోగిస్తే వీరి జీవితంలో ఎప్పుడో పైకి వచ్చేసి ఉంటారు. అలా కాకుండా ఎదుటి వారి కోసం, వారి అవసరాల కోసం ఎదుటి వారికి సాయం చేయాలనే తపనతో వీరి యొక్క శ్రమని ఎదుటి వారికి ఖర్చు పెడతారు. శ్రమ దోపిడీ ఖచ్చితంగా జరుగుతుంది వీరి రీత్యా. సరే, వీరు ఎదుటి వారికి సాయపడతారు. మరి వీరికి ఎవరైనా సాయపడతారా అంటే వీరికి కష్టం వచ్చినప్పుడు ఎవ్వరూ కనిపించరు. ఒక్క మనిషి కూడా వీరి వైపు ఉండే దాఖలాలే లేవు. వీరి యొక్క జన్మ రహస్యం అదే. ఎదుటి వారికి కష్టపడ్డం, ఎదుటి వారికి సాయపడ్డం కోసమే భగవంతుడు వీరిని పుట్టించారా అన్నట్లుగా వీరి యొక్క తత్వం ఉంటుంది. అందరూ ఇలాగే అనుకుంటారు. వీరి కష్టంలో నిలబడే ఆ కొంతమంది గురించి వీరు జీవితాంతము కష్టపడతారు. కొంతమంది వీరి వెంబడే ఉంటారు. వీరి మాటే మార్గదర్శకత్వంగా భావించే కొందరు ఉంటారు. వీరి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వారు ఉంటారు. వారు భాగస్వామ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సోదర సోదరి మణులు కావచ్చు, బావమరుదులు కూడా కావచ్చు. అలాంటి వారి మాటను ఇక పక్కన పెట్టరు. అటువంటి మనుషులను జీవితం నుంచి బయట పెట్టరు. సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. కొత్త వస్తువులు తయారు చేయడంలో చాలా గొప్ప నిపుణులని వీరిని చెప్పొచ్చు. చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ సంతోష పెట్టాలని వీరి మాటలతో చూస్తారు. మంచి ఆకర్షణీయమైన రూపం ఉంటుంది. చూడడానికి అందంగా మాత్రమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి అస్సలు ఒప్పుకోరు. స్వేచ్ఛను కలిగి ఉంటారు. ఎవ్వరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు మాత్రమే వీరిని వీరు మార్చుకునేటటువంటి సత్తా ఎక్కువ. మొహమాటం కూడా ఎక్కువ. సున్నితమైన మనస్కులు అని చెప్పాలి. కొన్నిసార్లు మొహమాటం కారణంగా ఎక్కువ సార్లు ఇబ్బంది పడిన క్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కష్టపడి పనిచేసే స్వభావం కలిగిన వారే
కానీ కొంచెం మొహమాటం వల్ల ఏమిటంటే కొంతమంది దగ్గర ఎదురు దెబ్బలు తిన్న దాఖలాలు కూడా లేకపోలేదు. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. మృదువుగా మాట్లాడతారు. ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేస్తారు. జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పాలి. ఎన్ని ఆటంకాలు కలిగినా అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఓటమిని అంగీకరించారు. మంచికైనా చెడుకైనా ఈ సూత్రాన్ని పాటిస్తారు. ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి చూస్తుంటారు. ప్రతి విషయాన్ని ఏమిటంటే స్వయంగా తెలుసుకుని వీరికి తోచిన సాయం చేస్తారు. ఎవరైనా సలహాలు ఇచ్చినా పాటిస్తారు. కొన్నిసార్లు వీరికి నచ్చని సలహాలు, నిర్ణయాలు ఇస్తే గౌరవించి తీసుకుంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టారు. ఇక మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీలు ఉండడం కొంచెం ఈ రోజున నష్టాన్ని ఇస్తాయి. ఇతరులను త్వరగా నమ్మి మోసపోతుంటారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని కూడా చాలా ఇబ్బందులకు గురైన అవకాశాలు, నిందలు, ఆరోపణలు ఎదుర్కొన్న సమయాలున్నాయి. కొంతమంది విషయాలు ఏమిటంటే చాలా సీక్రెట్ గా దాచిపెట్టి ఉంటాయి కదండి. అవి తొందరపాటు చర్యల్లో మీరు ఎవరికైనా చెప్పుకున్న విషయాలుంటాయి. ఆ విషయాలు మీకు పెద్ద బలహీనతలుగా మారబోతున్నాయి. మీకు బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు మీరు ఏమిటంటే గనక మీ గురించిన సమాచారాన్ని అందజేశారు. అంటే మీ గురించి మొత్తంగా చెప్పుకున్నారు కదా, వారే మిమ్మల్ని దొంగ దెబ్బ తీయాలని చూస్తారన్నమాట. ఈ విషయం దగ్గర ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒత్తిడికి, అశాంతికి లోనవుతారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త. ఈ రోజు జీవితాన్ని చూస్తే గనక వ్యాపార రంగంలోకి ఎవరైతే అడుగు పెట్టాలి, ప్రవేశించాలి అని చూస్తున్నారో ముందు రోజుల్లో మంచి లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి మంచి లాభాలు ఈ రోజు కానవస్తున్నాయి. కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలి అనే ఆసక్తి ఉన్నవారికి ఈ రోజు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల మంచి జరుగుతుందని చెప్పాలి. పని మీద ఇంకొంచెం ఎక్కువ ఆసక్తి చూపించండి. మంచి విజయాలు త్వరగానే అందుకునే అవకాశం ఉంటుంది. ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చేపట్టిన ఏ వృత్తి అయినా మంచి హృదయంతో, అంకిత భావంతో పని చేయండి. ఆయా రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ రోజున ఉన్నత స్థానం కలగబోతుంది. ఏ రంగంలో ఉన్నవారైనా అంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఇలా ఏదైతే మీ రంగానికి సంబంధించి చక్కగా ఈ రోజున మంచి ఉన్నత స్థితి దక్కబోతుంది. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మీ జీవితంలో కొన్ని వడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా జీవితం అనేది చాలా సాదాసీదాగా సాగిపోతూ వస్తుంది. ఉద్యోగ పరంగా ఈ రోజున మీ యొక్క నీతి నిజాయితీలు గుర్తించి పై అధికారులు మీపై చక్కగా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. చాలా రోజుల నుంచి మీ యొక్క పని ఎవరూ గుర్తించడం లేదని చెప్పి బాధపడుతూ ఉండి ఉంటారు కదా. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి నీతి నిజాయితీగా పనిచేసినా మిమ్మల్ని పైకి రానివ్వకుండా కొంతమంది మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. పై అధికారుల దగ్గర ఇరికించడం, కొంచెంగా మిమ్మల్ని పైకి రానివ్వకుండా శత ప్రయత్నాలు చేయడం, ఆ యొక్క పని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, వాళ్లు కూడా ఈ రోజు నోళ్లు మూసుకుంటారు. ఎందుకంటే మీకు వచ్చే మంచి అంటే పై అధికారుల నుంచి వచ్చే ప్రశంసలు వారు ఓర్చుకోలేక చాలా అంటే చాలా ఏడుపు గొట్టు మొహాల్లాగా మీ దగ్గర ఇలా చేస్తుంటే బాగుండేది, అయ్యో మాకంటే వీడు ఎదుగుతున్నాడే, వీరికి మంచి జరుగుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారంటే అండి, అటువంటి వాళ్లను చూసి చిన్న చిరునవ్వు నవ్వండి. ఎందుకంటే అదే వారికి మీరు ఇచ్చే గట్టి వార్నింగ్ అవుతుంది. శత్రువులు మనం బాధపడుతుంటే ఆనందపడతారు, మనల్ని ఇబ్బంది పెట్టి ఆనందపడతారు. మీరు ఇలాంటి సమయంలో ఎదుటిగా ఏదీ మాట్లాడకుండా ఒక చిన్న చిరునవ్వు వారి వైపు చూసి నవ్వితే వారికి ఎంతో పెద్ద కష్టమవుతుంది. కొట్టినా అంతటి బాధ కలగదు, తిట్టినా అంతటి బాధ కలగదు. మీరు ఈ రోజు చిన్న చిరునవ్వుని సమాధానంగా ఇచ్చి చూడండి. మీకే అర్థమవుతుంది, వారికి కూడా అర్థమవుతుంది. మిమ్మల్ని ఇక ఏం చెయ్యకూడదు అని ఒక సీరియస్ వార్నింగ్ అవుతుంది. అలాంటి వ్యక్తులను చూసి గట్టిగా అరిచి పగ ప్రతీకారాలు పెట్టుకుని తీర్చుకోవడం, ఇలాంటివి చేయడం కన్నా చిన్న చిరునవ్వుతో ఈ రోజు సమాధానం చెప్పి చూడండి.
ఎలా ఉండాలంటే ఆ వ్యక్తులకు వచ్చేటటువంటి చిరునవ్వు తొలగిపోవాలి. వారి మనసులో ప్రశాంతత పోవాలి. కొన్ని చిన్న చిన్న తప్పులు కూడా ఈ రోజున చేసే పరిస్థితి రావచ్చు. కుటుంబ సభ్యుల కోసం కానీ, ఏదైనా పర్సనల్ విషయాలకు సంబంధించింది కానీ తెలిసి తెలియని తప్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త. మీరు నిజాయితీని విడిచిపెట్టరు అన్నమాట. ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా నీతి నిజాయితీని నమ్ముకున్న వారు కాబట్టి విడిచిపెట్టకుండా వీటిని చక్కగా ఉంటారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరీ అడుగులు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ధనం అనేది మీకు ఈ రోజున అనుకూలంగా అన్ని విధాలుగా వస్తుంది. పట్టుదల అధికంగా పెరుగుతుంది. ఈ రోజున ఏ పని అయినా కానీ దిగ్విజయంగా పూర్తి చేసేందుకు ఉపయోగపడుతుంది. ప్రయాణాలు చాలా చక్కగా అనుకూలిస్తాయండి. ఈ రోజు మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ధన లాభము, ఆర్థిక అభివృద్ధి కూడా పెరుగుతుంది. ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ధూపదీప నైవేద్యాలతో మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకున్నాక దీపంలో ఒక యాలుకకాయ కానీ, ఒక లవంగం కానీ వేసి దీపం పెట్టండి. ఇలా ముట్టించాక చక్కగా అమ్మవారికి ఇష్టమైన తీపిని నైవేద్యంగా పెట్టండి. అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకుని కుంకుమార్చన లాంటివి చేసుకోవడం వల్ల ఈ రోజు మీకు ఉన్న చిన్నపాటి సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు తొలగించమని చెప్పి అమ్మవారి సంకల్పం చెప్పుకోండి. బయటకు వెళ్లేటప్పుడు కూడా జీవిత భాగస్వామితో ఒక మాట చెప్పి బయటకు వెళ్ళండి. ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నా జీవిత భాగస్వామితో ఒక మాట మాట్లాడి ఆమె చెప్పిన సలహాలు లేదా వారు ఒప్పుకుంటేనే ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీకై మీరుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి అంతగా ఫలించేందుకు అవకాశాలు లేవు. ఏదైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ లేదంటే జీవిత భాగస్వామితో కానీ ఒక సంప్రదింపులు చేసి చర్చ నడిపి వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవించడం నేర్చుకోండి. కొంతమంది వ్యక్తులు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని సంవత్సరాల నుంచి మీకు తెలియని కొంతమంది శత్రువులున్నారు. ఒక ఆడ, ఇద్దరు మగ వ్యక్తులు కూడా మీ జీవితంలో అనేక విధాలుగా మీకు తెలియని విధంగా మీ వెనుకాల గోతులు తవ్వుతున్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులు ఈ రోజున మీ ముందు ఏదో ఒక సందర్భంలో బయటపడతారు. వారి యొక్క ముసుగు తొలగిపోతుంది. మేకవన్య పులిలాగా వారు చేసిన ఎన్నో రకాల విషయాలు ఈ రోజున తేటతెల్లం కాబోతున్నాయి. మీ స్థితిని, ఉన్నతిని, ఆర్థిక పురోభివృద్ధిని, మెరుగుపడ్డాన్ని చూసి కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అనేక రకాల కుట్రలు పన్నుతున్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అవి ఫలించడం లేదు. అటువంటి కొంతమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ రోజున ఏమిటంటే ఆ వ్యక్తులు ఏదో ఒక విధంగా మీ ముందుకైతే ఏదో ఒక సందర్భం బట్టి వస్తారు. వాళ్ళు ఎవరనేది మీకు తెలిసినప్పుడు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోండి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరమేం లేదు. లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి అయితే చెప్పండి. అలాగే వారితో అంటే మీకు సంబంధించిన విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక డిస్కస్ చేయొద్దు, షేర్ చేసుకోవద్దు. మీకు అంతగా బాధగా ఉంటే జీవిత భాగస్వామితో కానీ లేదా మీ ప్రియమైన వారితో, కుటుంబ సభ్యులతో మాత్రమే ఈ రోజున కాదండి ఎప్పుడైనా కూడా ఇలాగే పంచుకోండి. మీ బాధ వారు తగ్గించకపోయినా పెంచలేకపోవచ్చు. ఈ బాధను వారు తగ్గించలేకపోవచ్చు కానీ పెంచరండి. బయట వ్యక్తులు పన్నే కుయుక్తులు ఎలా ఉంటాయంటే మీతో తీయగా మాట్లాడుతూ మీ బాధను అప్పటి క్షణాన తగ్గించొచ్చు. కానీ ఆ బాధ తీవ్రంగా మారి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారే మూలకారకులవుతారు. ఈ రోజున మాత్రం ఒక ఆడ, ఇద్దరు మగ మనుషుల వల్ల మీకు నష్టం సంభవించొచ్చు. కానీ జాగ్రత్త పడితే వచ్చే నష్టం నుండి భగవంతుని అనుగ్రహంతో తప్పకుండా బయటపడతారు. జీవితంలో ఇక ఎవ్వరికీ ఏదీ చెప్పొద్దు. ఈ యొక్క విషయం తెలుసుకోండి, గ్రహించండి. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఇదివరకు మోసం చేశారని తెలిసినా వారు 4 మాటలు తీయగా మాట్లాడినా వారి కష్టం ఇది అని చెప్పినా మిమ్మల్ని మాయ చేసి మభ్యపెట్టి మ్యానిపులేట్ చేసినా కూడా పడిపోతూ ఉంటారు. మీ కష్టం కోరుకునే వ్యక్తులు అని తెలిసినా కూడా గుడ్డిగా మరలా వారిని నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా ఇంకొకసారి తప్పు చేస్తే
జీవితంలో ఇక హెచ్చరిక కాదు, భారీ మూల్యం చెల్లిస్తారు. సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారవుతారు. మీకు మీరుగా సమస్యలను మరలా క్రియేట్ చేసుకున్న వారవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశాల్లో తప్పక జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించి కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ శత్రువులు ఎవరు అనేది మీకు అర్థం కావడానికి ఏదో ఒక సంఘటన అయితే ఈ రోజు జరిగే అవకాశం భగవంతుని అనుగ్రహంతో కలుగుతుంది. కాబట్టి ఈ సంఘటన రీత్యా మీరైతే అర్థం చేసుకోండి. వారితో మాట్లాడండి. వారితో మీ యొక్క బంధం కొనసాగించండి. కానీ లోతుగా మాత్రం వెళ్ళొద్దు. మీ విషయాలు చెప్పొద్దు. వారి నిర్ణయాలు అడగొద్దు. ఏంటంటే ఏంటి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఈ యొక్క పద్ధతి మాత్రమే ఇక మంచిది. నిత్యము శివారాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ఈ రాశి జాతకులకు అన్ని విధాలా మంచి చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.